నమస్తే. ఈరోజు వాతావరణము కూల్గా ఉంది కదా, నిన్నటి నుంచి మంచి వర్షాలు, అందుకని చెప్పి ఈరోజు పాయ తీసుకొచ్చారండి. పాయ పాయ సాలన చేస్తున్నాను. అదే పొట్టేలు కాళ్ళు అంటారు కదా, అది పాయ సాలన. ఇది చిన్న శుభ్రంగా కడిగేసి నీళ్ళతో చేసేస్తున్నానండి. ఇది మనం శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా ఇది బాయిల్ చేసుకుని తర్వాత కర్రీ చేస్తానండి. కర్రీతో పాటే చెయ్యొచ్చు వేయించి, కానీ ఇలా చేస్తే కూడా బాగుంటుందంటే నీటి వాసన అంతా చక్కగా పోయి నీట్గా బాగా ఉంటుందని, టేస్టీగా ఉంటుంది. అంటే దీంట్లో ఎల్లుల్లిపాయ, అల్లం ఎల్లుగడ్డి పేస్ట్ వేసేసి, నాన్ వెజ్ కాబట్టి కంపల్సరీ ఉండాలండి. పసుపు వేసేస్తున్నాను, ఒక స్పూన్ నిండుగా వేస్తున్నాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నీళ్ళు వేసేసి 4 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. మెత్తగా బాగా ఉడకాలి కాబట్టి ఇది బాయిల్ చేద్దాము. ఒక 6-7 విజిల్లు వస్తాయన్నమాట. కొద్దిగా నూనె వేసుకుంటే కర్రీ వచ్చింది పైకి, కుక్కర్ పైకి రాదు, పొంగి వస్తుంది కదా. అవి రాకుండా ఇలా వేసేసుకొని ఇది బాగా ఉడికిన తర్వాత చేస్తానండి కర్రీ. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇందులో ఇది మనం తిప్పి చేసామంటే ఇది పొంగి కుక్కర్ పైకి రాదండి. ఇలా కూడా చేయొచ్చు, లేకపోతే ఈ అంచులకి ఇది వేయచ్చు అనమాట. అంచులకి నూనె రాసి కూడా వేయచ్చు. రాదంటున్నారు, మళ్ళీ ఇలా చేసి చూద్దాము. ఇలా కోస్త కొత్తిమీర, ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఉప్పు కూడా వేసేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తాను, తర్వాత మళ్ళీ వేస్తాను ఉప్పు, మరి చప్పగా ఉంటుంది. ఉప్పు వేసేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేసి తర్వాత వేస్తానండి. ఉప్పు కారం తర్వాత వేస్తాను. కర్రీ బాగా ఉడికిన తర్వాత ఒక 15 నిమిషాలకు చేయాలండి. ఒక 14 విజిల్ దాకా, 10 విజిల్ దాకా రావాలండి. వేస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. నమస్తే. మనము ఈలోగా కర్రీ చేసుకుందాము. అది కుక్కర్లో ఉడుకుతుంది పాయ. ఈలోగా మనము దాన్ని గ్రేవీ చేసుకున్నాము, తర్వాత కలుపుకోవచ్చు. అది బాగా ఉడికిన తర్వాత, అది కొద్దిగా లేట్ అవుతుంది కదా. ఇదిగోండి, ఇది హోల్ గరం మసాలా అండి. ఇది చెక్కది ఆకు వేసేస్తాను, ఆల్సైకి వేసుకొని వేసుకుంటే లవంగము, చెక్క అన్నమాట. అంతే, గరం మసాలా. ఇది నీటి వాసన కలుగుతుంది కాబట్టి మనం కొద్దిగా ఈ గరం మసాలా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు సగం ఉల్లిపాయ వేసి ఉడికిపెట్టాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. దాంట్లో ఇలా కోసి ముక్కలుగా తరుక్కున్నాను అన్నమాట. ఇది ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, ఆల్రెడీ అందులో వేసుకున్నాము. కొద్దిగా కర్రీ సరిపడా వేసుకున్నాము. అంతే, కొంచెం వేగనిద్దామండి. రెండు వేగింది. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాము. టమాటాలు, సగం కొత్తిమీర, సగం పుదీనా చివరిలో కూడా వేయాలండి. మళ్ళీ ఈ పాయ మెత్తబడే వరకు ఈ సైడ్లో కర్రీ చేసుకున్నామంటే తొందరగా అవుతుందండి రెసిపీ. ఇప్పుడు కారము, ధనియా పొడి వేసేద్దాము. ఒక స్పూను
కారం అండి, ధనియా 2 స్పూన్లు, గుజ్జు కావాలి కాబట్టి. కొబ్బరి పొడి కూడా వేసేసాను, కారము, ధనియా పొడి వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ టమాటాలు మెత్తబడే వరకు సిమ్లో ఉంచి ఈ కర్రీ ఇది ఉడికే వరకు ఇది వేసేద్దాం అన్నమాట. చివరిలో మనం కలుపుకోవచ్చు. కలిపి 2 నిమిషాలు దమ్ ఇచ్చేస్తే రెడీ అయిపోతుందండి పాయకు. ఇది ఉడకాలి. ఇది నీళ్ళు వేసి పెట్టేద్దాము. ఉడికొద్ది. చూడండి గ్రేవీ రెడీ అయిపోయిందండి. దగ్గర వచ్చింది చూడండి, నూనె పైకి తేలిందనమాట. అంతే మసాలాలంతా బాగా ఇదయ్యి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పాయ కూడా ఉడికి రెడీ అయిపోయిందనమాట. తీసేస్తుంది చూడండి. పాయ కూడా చూడండి ఇలా బాగా ఉడికిపోయిందండి. చూడండి ఇలాగా వచ్చేసింది అనమాట. ఇట్లా పడితే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కర్రీ ఇందులో కలిపేస్తాం. ఇలా చేస్తే వాసన లేకుండా చక్కగా బాగుంటుందండి. ఇది కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకుందాము. కడిగేస్తుంది. ఇప్పుడు పూర్తిగా ఈ ముక్కలకు బాగా మసాలాలు పట్టేట్టు కలిపేసుకొని ఒక 2 నిమిషాలు చాలు. ఇప్పుడు అయిపోయిందండి కర్రీ, అసలు అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలు బాగా పట్టేసిందంటే 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు చివరిలో పుదీనా అండి, సగం పుదీనా వేసేసాం కదా, నల్లగొట్టుకొని ఇలా వేసేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేడి వేడి పాయ కర్రీ, టేస్టీ. అది పొట్టేలు కాళ్ళు అంటారు కదా, అదండి రెడీ అయిపోయిందండి. చూసారా, వేడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా పాయల్ని వేయించి మసాలాలు వేయించి అంతా చేసుకుంటారు. ఇలా కూడా సపరేట్గా చేసుకుంటా ఇంకా బాగుంటుందండి. ఇది చూడండి, ఇలా దీనికి కాంబినేషను రాగి ముద్ద బాగుంది అనిపిస్తే చేశానండి ఈరోజు. సపరేట్గా చేశాను స్పెషల్గా. లేకపోతే అన్నం చేస్తాను. చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. ఇది అన్నంలో కన్నా రాగి ముద్దకు చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా చూడండి లాస్ట్లో కర్రీ ఇలా అయిపోయిందండి. ఇప్పుడు ఆఫ్ చేసేసినాను. థ్యాంక్ యూ.